చాలామంది నా ఫ్రెండ్స్ కూడా మన వైసీపీలో ఉన్నారు చాలామంది. వాళ్ళు ఏదో నిన్న మొన్న మన మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు పాపం లాస్ట్లో ఒక మెసేజ్ వదిలాడు ఆయన. ప్రజలకు నేను ఎంతో చేశాను, అది చేశాను, ఇది చేశాను, అవ్వాతాతలకు చేశాను, ఏం చేశాను, అన్నీ నాకు ఎవరు ఓట్లే లేదు, ఆ భగవంతుడికే తెలియాలి, అది ఇదిని ఎన్నో మెసేజ్ రూపంగా తెలిపి చాలా బాధపడినాడని చెప్తూ వచ్చారు. ఓకే, నువ్వు చేసావు, ఎంతవరకు చేసావు? 3,000 నా మొహాన పడేసి 30,000 రూపాయలు సరుకు తెచ్చుకునే విధంగా చేసావు. బయట నాకు 3,000 ఇచ్చి 1,000 రూపాయలు నా పరిస్థితి చాలా చెప్తున్నాను మీకు. 3,000 రూపాయలు నాకు ఇచ్చి 1,000 రూపాయలు కరెంట్ ఛార్జీ, నా ఇంట్లో ఉండేది 2 ఫ్యాన్లు, ఒక ఫ్రిడ్జు, వేరే వస్తువు, దానికి 1,000 రూపాయలు వస్తుందా? ఆ విధంగా నువ్వు ధర్మపాలన చేసి ఈరోజు నన్ను అందరూ మోసం చేశారంటే ఎలా జగన్మోహన్ రెడ్డి సార్? చెప్పండి, మీరే చెప్పండి. ఎలా మోసం చేస్తారు ప్రజలు? నువ్వు ప్రజలను మోసం చేసావు. అసలుకి నీకు పట్టం కట్టినట్టు నీకు రాజకీయ పట్టం కట్టినట్లు ఇంకా నాకు తెలిసి మన దేశంలో ఎవరికి జరగదు. 151 ఎమ్మెల్యేలు అంటే తమాషనా? మీరేం చేశారు? మీరు చేశారు, కొద్దిగా చేశారు, మీరు ప్రజలకు సేవ చేశారు. నీ కింద ఉండే ఎమ్మెల్యేలు ఒక్కడన్నా, మంత్రులు ఒక్కరైనా ఒక మంచి భాష మాట్లాడారయ్యా? ఒక్కరికన్నా ఎడ్యుకేటెడ్ సంబంధించిన వాళ్ళకు నువ్వు మినిస్టర్ పదవి ఇచ్చావా? రోజా ఏం మాట్లాడుతుందో తెలియదు, ఇంకొకడు ఉన్నాడు గుడివాడ నాని. ఎట్లా ఒక మినిస్టర్లు అంటే ఎంత హోదాతనం ఉండాలా? మీరు చెప్పండి. అన్ని తప్పులు మీరు చేసి నేను ఇంత చేశాను, నాకు ప్రజలు నాకు ఏమి చేయలేదు, నాకు ఓట్ల రూపంగా నాకు ఏమీ చేయలేదంటే ఎలా? మీరే చెప్పండి. ఫస్ట్ మీరు స్టార్టింగ్ చేయడం తప్పు ఎవరంటే వాలంటీర్లను పెట్టడం. వాలంటీర్లు మీరు అనుకుంటున్నారు నెలకు మొట్టమొదటి 1వ తేదీకి పోయి వాళ్ళకు అందరికి పింఛన్లు ఇస్తారని. వాళ్ళ ఎంత ఏడిపించారో జనాలు మీకు తెలుసునా? నీ కాడికి దగ్గరికి రాదది. నువ్వేమంటే లోపల కూర్చోంటావు. బయట వచ్చి నువ్వు ప్రజలకు చేత ఏం జరుగుతుంది నువ్వు తెలుసుకుంటే కదా తెలుస్తుంది నీకు. జగన్మోహన్ రెడ్డి సార్, నువ్వు మొట్టమొదట నువ్వు ఓడిపోవడానికి కారణం నీ వాలంటీర్లేను. తర్వాత నువ్వు ఎంప్లాయీస్, నాకు తెలిసి 1వ తేదీ జీతం వాళ్ళకి, అట్లా 8, 10, 20నా? అది 2వ తప్పు. 3వ తప్పు, నువ్వు ప్రజలకి ఏమీ చేయలే. ఊరికే నవరత్నాలు వేసేసాను, వేసాను అంటనే ఉండవు, కానీ ఇంకేం చేసావు నువ్వు? ఏమి చేయలే. నిరుద్యోగులకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించలా. మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఫ్యాక్టరీ లేదు. పోనీ మనకేమన్నా ఒక ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా రాజధాని ఏమన్నా ఉందా? ఆ తలకాయని 3 ముక్కలు చేసి నేను 3 రాజధానులు అంటే అయిపోయింది, నీకు ఆడికే అయిపోయింది నీ భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ కూడా నిన్న చెప్తా ఉన్నాడు ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద నాకు కోపం లేదు, మేము ఆయన మీద అధికారంలో రాలా, ప్రజా సేవ చేయడానికి వచ్చాం.